రాకెట్ ప్రయోగానికి అంతా రెడీ అయింది. కొత్త ఏడాది ప్రారంభంలోనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించనుంది. తన 100వ రాకెట్ ప్రయోగంతో మరో అద్భుతమైన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉంది. జనవరి 29న ఈ మైల్ రాయి చేరుకోనుంది ఇస్రో. స్వదేశీ క్రయోజెనిక్ స్టేజ్తో కూడిన GSLV F-15 రాకెట్తో NVS-2 మిషన్తో ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టడం ఇస్రో చరిత్రలో కీలకంగా నిలవనుంది. NVS-2 ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ కక్షలోకి పంపేందుకు ఇస్రో సైంటిస్టులు ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. 36,577 కిలోమీటర్ల దూరం ఎత్తున ఉన్న జియో స్టేషనరీ కక్షలోకి దీన్ని పంపుతున్నారు. ఈ ఉపగ్రహం దేశంలోని విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు కీలకమైన సమాచారం అందిస్తుంది. ఈ రాకెట్ ద్వారా శాటిలైట్ ప్రయోగంతో సెంచరీ స్పెషల్ ఉండనుంది. ఈ ప్రయోగంతో అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో కొత్త మైలురాయి చేరుకోనుంది ఇస్రో. 1980లో విజయవంతంగా తొలి శాటిలైట్ ప్రయోగం చేసింది. ఈ నెల 29న 100 రాకెట్ ప్రయోగానికి రెడీ అయింది. ఉపగ్రహం బరువు 2250 కిలోలు. 10 ఏళ్ల పాటు ఈ శాటిలైట్ సేవలు అందించనుంది. GSLV F-15 రాకెట్తో NVS-2 నావిగేషన్ ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్మిషన్ ఆర్బిట్లోకి పంపనుంది. దీనికోసం శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఇస్రో తాజాగా మరో రికార్డుకు ఒక్క అడుగు దూరంలో ఉంది. కేవలం కొద్ది గంటలు మాత్రమే మిగిలిన్నాయి. PSLV C-60 ప్రయోగం ద్వారా 2024 సంవత్సరాన్ని విజయంతో ముగించిన ఇస్రో 2025 ఆరంభంలోనే అరుదైన మైలురాయి అందుకునేందుకు సిద్ధమైంది. మరోవైపు ఇప్పటికే ప్రయోగానికి ఇవాళ ఉదయం 2 గంటల 53 నిమిషాలకు కౌంటర్ మొదలైంది. రేపు ఉదయం 6 గంటల 23 నిమిషాలకు నింగిలోకి GSLV F-15 దూసుకెళ్లనుంది. ఇప్పటికే ఇస్రో కొత్త చైర్మన్ నారాయణ్ చేరుకున్నారు. షార్ నుంచి 100వ ప్రయోగం కావడంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు సెంచరీ ప్రయోగంపై దేశమంతా ఎదురు చూస్తోంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఇస్రో సెన్సేషనల్ హిస్టరీ క్రియేట్ చేయనుంది.